అందరికీ నమస్తే. నేను మీ సంగంరెడ్డి శివప్రసాద్. నేను మీ ముందు ఒక బిజినెస్ లీడర్గా నిలబడ్డాను, కానీ నా గతాన్ని ఎప్పుడూ నేను మర్చిపోలేను. నేను కూడా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నెల జీతానికి సాధారణ ఒక ఎంప్లాయీగా పనిచేసిన వాడిని. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు మిడిల్ క్లాస్లో ఎన్ని ఉంటాయో అన్నీ అనుభవించి వచ్చాను. రెంట్ కట్టుకోవాలి, ఈఎంఐలు కట్టుకోవాలి, ఎన్ని వడ్డీలు కట్టుకోవాలి, ఎన్ని ఉంటాయో అన్నీ చూసి అన్ని పడి వచ్చిన వాడిని. గత 20 ఏళ్ళుగా ఇదే రంగంలో నేను ఉన్నాను. గోల్డ్ వాల్యుయేషన్ని 20 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. ఒక 20 సంవత్సరాలుగా బంగారంతోనే జర్నీ చేస్తున్నాను. నేను గోల్డ్ వాల్యుయేషన్ వేసేటప్పుడు వాళ్ళు బంగారం తీసుకొచ్చి నా చేతికి ఇచ్చేవాళ్ళు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ఆందోళనలో, ఎంతో కన్నీళ్లు కూడా కొంతమంది పెట్టుకునేవాళ్ళు. నేను ఎంప్లాయీగా ఉన్నప్పటి నుంచి ఇలాంటి బాధాకరమైన విషయాలు ఎన్నో చూశాను. ఆడపిల్ల పెళ్లిళ్ళకో, లేదంటే చదువు ఫీజులు కట్టడానికో, లేదంటే హాస్పిటల్ బిల్లులు కట్టడానికో, లేదంటే ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయడానికో, లేదంటే ఎవరికైనా అవసరాలకో బంగారం తాకట్టు పెడుతూ ఇబ్బందులు పడుతూ చూస్తూ ఉంటాను. నేను బంగారం అంటే ఒక ఆత్మగౌరవం లాంటిది. అలాంటి బంగారం అవసరాలకు ఇబ్బందులకి మనం తాకట్టు పెడతా ఉంటాం, కానీ అది వేలానికి వెళ్తే ఎంత ఇబ్బంది పడతాం, ఎంత నరకం అనిపిస్తాం, అది కళ్ళారా నేను చూశాను. ఆ కన్నీళ్లు, ఆ బాధలే నన్ను అసలు నిద్రపోనివ్వలేదు. ఆ క్షణమే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. వ్యాపారం అంటే లాభాల కోసమే కాదు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి అండగా నిలబడాలనేదే నా కోరిక. అలా పుట్టింది నాకు ఈ ఆలోచన. ఈ కన్నీళ్లు తుడవడానికి 15 ఏళ్ల క్రితం ఈ సంస్థని స్థాపించాను. ఈ 15 ఏళ్లలో ఎన్నో కుటుంబాలని అప్పుల బాధ నుంచి, వడ్డీల బాధ నుంచి బయటపడేశాం. వాళ్ళ జీవితంలో సంతోషాలని, నవ్వుల్ని తిరిగి తీసుకొచ్చాం. అంతకన్నా ఈ శివప్రసాద్కి గొప్ప విజయం ఇంకేముంటుంది చెప్పండి? మీ నమ్మకమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టగలిగింది. ఆ నమ్మకానికి న్యాయం చేయడమే నా విజయం. మీ బంగారం ఎక్కడ తాకట్లో ఉన్నా మేమే వచ్చి దగ్గరుండి విడిపించి ఈ రోజు మార్కెట్ ధరకొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. మీ బంగారు విలువను కాపాడుతాం. మీ కష్టంలో ఒక్క రూపాయి కూడా వేస్ట్ కానివ్వం. ఒక వ్యాపారవేత్తలా ఉండడం కంటే మీ ఇంట్లో మనిషిలా మీ కష్టాలు పంచుకోవడం నాకు ఎంతో ఇష్టం. మీ బంగారం మీ ఆత్మగౌరవం, దాన్ని రోడ్డు మీద వేలం కానివ్వను. మీ శ్రమకు, మీ ఆత్మగౌరవానికి రక్షణగా మీ వెంట నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను. నమ్మకంతో రండి, సంతోషాన్ని మీ వెంట తీసుకెళ్ళండి.